திருவாடிப்பூரம் எமக்காகவன்னோ இங்காண்டாள் அவதரித்தாள். குன்னாத வாழ்வான வைகுந்த வான்போகன் தன்னை இகழ்ந்து ஆழ்வார் திருமகளாராய். ஆடி மாசம் பூர நட்சத்திரத்திலே ஆண்டாளுடைய அவதாரம். வராகப் பெருமானிடத்தில் கேட்டுள்ள அர்த்தங்களே பூமாதேவி நம் போன்ற மக்களுக்கு உபதேசிக்கணுங்கிறதுக்காகவே ஆடி மாசம் பூர நட்சத்திரத்திலே ஸ்ரீவில்லிபுத்தூரில் அவதரித்தாள். துளசி கானனத்தில் துளசி செடிக்கருகில் தான் பெரியாழ்வார் ஆண்டாளை எடுத்தார். శ్రీమత్యై విష్ణు చిత్తార్యై మనోనందన హేతవే నందనందన సుందర్యై గోదాయై నిత్యమంగళం. అందరికీ నమస్కారం. పెరుమాళ్ సన్నిధికి స్వాగతం. ఈరోజు పరమ విశేషమైనటువంటి తిరువాడిపూర ఉత్సవం. ఆడిమాసం పుబ్బా నక్షత్రం నందు శ్రీవిల్లిపుత్తూరు దివ్యదేశంలో సాక్షాత్ భూదేవి శ్రీ రంగనాయకిగా శ్రీరంగనాథ్యారిగా అంశారూపంతో శ్రీ గోదాదేవిగా అవతరించినటువంటి పరమ పవిత్ర దినం. దీన్ని తిరువాడిపూర ఉత్సవం అంటారు. అయితే కలియుగ ప్రారంభంలో భూదేవి తను గరుడాల్వార్ అంశారూపమైనటువంటి విష్ణుచిత్తుని ఇంట ప్రభవించి తిరుప్పావై దివ్య గ్రంథాన్ని నాచ్యార్ తిరుమూలి అనేటువంటి దివ్య ప్రబంధాన్ని అందించి వైష్ణవాగ్రేసురులైనటువంటి ఆళ్వారుల్లో ఏకైక స్త్రీమూర్తిగా నిలిచి పరమపదంలో ఉన్న రంగనాథుణ్ణి వరించి ఆయనను భర్తగా పొంది పరమపదాన్ని అలంకరించింది. అట్లాంటి దివ్యమూర్తి అవతరించినటువంటి పరమ పవిత్రమైనటువంటి దినం తిరువాడిపూరం. సూర్యమానం ప్రకారము కర్కట మాసంలో కర్కట సంక్రమణం అయిన తర్వాత వచ్చే పుబ్బా నక్షత్రమే అమ్మవారి తిరునక్షత్రం. వైష్ణవ సంప్రదాయంలో నక్షత్రాలనే జయంతులుగా పరిగణించడం జరుగుతుంది. కాబట్టి అమ్మవారి తిరునక్షత్రమైనటువంటి ఈ రోజున మన ఇంట్లో మన పెరుమాళ్ సన్నిధిలో అమ్మవారి యొక్క ఆరాధన విశేషాలు ఏ రకంగా జరిగాయి అనేది చిన్న సరదాగా వీడియో తీయటం జరిగింది. అయితే పొద్దున్నే అమ్మవారికి తులసి కాననోద్భవి అని అమ్మవారికి నామధేయము అమ్మవారి తులసి వనంలో లభించింది కదా. ఆనాడు జనక మహారాజుకు సీతాదేవి యాగశాలలో ఏ రకంగా భూమి నుండి లభించిందో విష్ణుచిత్తుల వారికి తులసి కారణంలో అంటే తులసి వనంలో స్వామివారి కైంకర్యం చేసేటువంటి పూల తోటలో పూలకు పాదులు తవ్వుతుండగా అమ్మవారు పసిబాలగా లభించింది. అయ్యో నిజ అమ్మవారు ఆ రకంగా లభించింది విష్ణుచిత్తుల వారికి. చిన్ననాటి నుండి కూడా శ్రీకృష్ణ భక్తిలో తన్మయత్వమై ఆ భక్తి ప్రేమగా మారి స్వామిని వరించాలన్న దృఢ నిశ్చయంతో అమ్మవారు కాత్యాయని వ్రతం చేసి స్వామివారిని మెప్పించి రప్పించి తనవాడిగా మార్చుకుంటుంది మన ఆండాళ్ళ తల్లి. అయితే అమ్మవారు తులసి కారణంలో పుట్టినందుకు సంకేతంగా తులసి కోట దగ్గర అమ్మవారికి తిరుమంజన ఉత్సవం అనేది చేయబడింది. మొదటగా అమ్మవారికి దైవాకాలం నిర్వహించి అమ్మవారికి ఆ వాహనాది ఉపచారాలన్నింటినీ తెలియజేసి అమ్మవారికి క్షీరముతో అలాగే దధితో అలాగే మధువుతో చందనము పసుపు వంటి సుగంధ ద్రవ్యాలతో శుద్ధ జలంతో అమ్మవారికి కైంకర్యం చేశాము. తర్వాత అమ్మవారికి పసుపుతో విశేష అలంకరణ చేసి ఉపచారాలను ధూపదీప నైవేద్య తాంబూల హారతి నివేదనలను చెల్లించి అమ్మవారికి సహస్రధారలతో అభిషేకం అనేది సంపన్నం చేసుకున్నాము. తర్వాత అమ్మవారికి ఇష్టమైనటువంటి తిరుప్పావైని అనుసంధానం చేసి అమ్మవారికి అలంకరణ చేసుకోవటం జరిగింది. అయితే పొద్దున్న వివిధ రకాలైనటువంటి బాధ్యతల చేతనను అలాగే మిగతా కార్యక్రమాల వలనను అమ్మవారి ఆరాధన ఇంకొద్దిగా చేసుకోలేకపోయినా సాయంత్రం దివ్య సేటి ఉత్సవం దివ్య దంపతులు కదా రంగనాథుడు అమ్మవారు. సో ఈ దివ్య దంపతులకు సేటి ఉత్సవం అంటే అమ్మవారికి చేర్పు అన్నమాట. స్వామి పక్కన చేర్పు కైమూలగా స్వామిని చూస్తూ స్వామి అమ్మని చూస్తూ ఆ సేటి దర్శనం అనేది విశేషంగా ఉంటుంది. అలాంటి సేటి ఉత్సవం చేసుకుందామని అనుకుంటూ ఉదయం మిగతా కార్యక్రమాల్లో స్వామి అమ్మవారికి అష్టోత్తర స్తనామావళి పూజను చేశాక నేను నా కార్యక్రమాలపై వెళ్ళటం జరిగింది. అయితే తర్వాత సాయంత్రం అమ్మవారి ఉత్సవం బాగా చేసుకున్నాము. మాకోళం అని బియ్యాన్ని రుబ్బి దానిని ముగ్గుగా వేసే సంప్రదాయం అనేది మనకు కనబడుతుంది ద్రవిడ దేశంలో. సంప్రదాయాన్ని కొనసాగిస్తూ మా కోళ్ళాన్ని వేసుకుని
అమ్మవారికి ఉత్సవం చేసుకుందామని అనుకున్నాను. ఇదిగోండి అభిషేకం తర్వాత మన ఆండాల్ తల్లి ఏ రకంగా కనిపిస్తున్నారో. సిగ్గులో మొగ్గైపోతుందండి. స్వామివారికి సాయంత్రం శీతోత్సవంలో చేరుకుంటానని ఆండాల్ తల్లి. చూడండి అభిషేకం అయిన తర్వాత అమ్మ ఎంత చక్కగా కనిపిస్తున్నారో. ఆ పసుపు బట్టల్లో ఇదేదో భోగి రోజు కళ్యాణానికి అమ్మ సిద్ధమవుతున్నట్టుగా అనిపిస్తోంది. ఇప్పుడు నిత్య పెళ్లి కూతురే, ఆయన నిత్య కళ్యాణ చక్రవర్తి, అమ్మ పరిణయవల్లి కాబట్టి ఇద్దరికి నిత్య కళ్యాణం పచ్చతోరణమే కదా. ఈ తన తల్లి ఒడిలో అంటే తులసమ్మవారి ఒడిలో అమ్మవారు ఈ రకంగా విశేషమైనటువంటి తిరుమంజన సేవను తొలుత అందుకోవటం జరిగింది. తర్వాత ఏదో కలిగినంతలో అమ్మవారికి విశేషమైన అలంకరణ. పుట్టినరోజు పాప ఈ రకంగా వాల్జడ వేసుకుంటూ రత్నాభరణాలను స్వర్ణాభరణాలను వేసుకుంటూ తిరుమాంగళ్యాన్ని అన్నింటికంటే ప్రత్యేకంగా ప్రదర్శిస్తూ అమ్మ ఈ రకంగా దర్శనమిచ్చారు. చూడండి ఆ అయ్యవారు కూడా పుట్టినరోజు పాపాయిని చూద్దామని, ఆమెకు బహుమతులు ఇద్దామని ఎంత చక్కగా అలంకరించుకుంటూ వచ్చేసారో. మన పరిణయోత్సుక పెరుమాళ్ సన్నిధిలో తిరువాడిపూర ఉత్సవం ఏ రకంగా జరుగుతుందో చూడండి. స్వామి శంకుచక్రాలతో వరద కటిహస్తాలతో శ్రీనివాస పెరుమాళ్గా దర్శనమిస్తున్న ఈయనకు పరిణయం అంటే చాలా ఇష్టం కనుక నిత్యం పరిణయం పట్ల ఉత్సుకత ప్రదర్శించడం చేతనను, అలాగే కళ్యాణోత్సవంలో మరికొంత శోభాయమానంగా వెలుగొందు కారణాన ఈయనకు పరిణయోత్సుక పెరుమాళ్ అని నామధేయం చేయటం జరిగింది. అయితే ఈనాడు ఆ రంగనాయకి శ్రీరంగనాయకి శ్రీ గోదాదేవి తిరువాడిపూర నాచ్యారుగా దర్శనమించి స్వామివారి కైమూలగా నిలిచింది. స్వామి అమ్మను చూస్తూ, అమ్మ స్వామిని చూస్తూ ఈ దివ్య దంపతులు దర్శనాన్ని ప్రసాదిస్తుంటే ఎవరి కన్నులు పండుగగా కావండి, అందరి కన్నులు పండగే కదా. స్వామివారి పుష్ప కైంకర్యాన్ని చేసుకుంటూ అమ్మ ధరించి విడిచినటువంటి పుష్పాలను ధరిస్తూ మనకు దర్శనాన్ని ప్రసాదిస్తున్నారు. అమ్మవారు ఆముక్తమాల్యద షూడికొడెత్త నాచ్యారు కదా. అమ్మవారు ధరించి విడిచినటువంటి దండలను స్వామికి అర్పించింది కదా. ఇదిగోండి మా కోలాన్ని ఇలా వేసుకొని దానిపై అమ్మవారికి చీర పసుపు కుంకుమను సమర్పించి తిరువాడిపూర ఉత్సవంలో అమ్మవారికి ఈ నివేదనలు చెల్లించడం జరిగింది. అలాగే అమ్మవారికి అత్యంత ప్రియమైన అక్కార వడిశాలను అలాగే నవనీతాన్ని కూడా సమర్పించడం జరిగింది. శ్రీరంగంలో వలసినటువంటి పెరుమాళ్లకు తనకు వివాహం జరిగితే తిరుమలయం షోళైలో ఉన్న అష్టబాహు పెరుమాళ్లకు అమ్మవారు 100 గంగాళాల అక్కార వడిశాలను 100 గంగాళాల వెన్నెను సమర్పిస్తానని మొక్కుకుందంట. తర్వాత కాలంలో అమ్మకు శ్రీరంగనాథునికి వివాహం జరగటం, అమ్మ పరమపదాన్ని చేరుకోవటం ఇదంతా జరిగిపోయింది. ఆమె మొక్కును తీర్చలేకపోయింది అన్న హేతువుతో స్వామి రామానుజుల వారే ఆ మొక్కును చెల్లించారంట. ఆ మొక్కును చెల్లించినందుకు గాను అమ్మవారు అతన్ని సోదరునిగా భావించారని తెలుపుతారు. అయితే ఈ ఆడిపూర దివ్యశేటి ఉత్సవాన్ని తిలకించి మీరందరూ కూడా అమ్మ యొక్క అవ్యాజ్యమైనటువంటి కరుణకు ప్రేమకు పాత్రలు కావాలని, తిరువాడిపూర నాచ్యార్ మనందరి జీవితాల్లో కూడా ఆనందాన్ని నింపాలని, ఆహ్లాదాన్ని నింపాలని, సంతానాన్ని బాగు చేయాలని, సౌభాగ్య వృద్ధిని కలిగించాలని మనమంతా కోరుకుందాం. ఆండాళ్ అంటే రక్షకురాలు. మనందరికీ రక్షణ కోసం తిరువాడిపూర నాచ్యారుగా వచ్చిన అమ్మకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆండాళ్ తిరువడిగలే శరణం.